ఇక మరోవైపు వైఎస్ఆర్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పార్టీని బలోపేతం చేసేదానికి షర్మిలమ్మ పరామర్శ యాత్రకి ఏ రకమైన సంబంధం లేదు. మీరంతా గమనించాల్సింది పార్టీలో ఉన్న కార్యకర్తలకు మనోస్థైర్యం కల్పించడం కోసం రాజశేఖర్ రెడ్డి గారిని మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలని పరామర్శించటం జరగటం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నల్ల కాలువ దగ్గర చేసిన మాట, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే పరామర్శ యాత్ర తప్ప కేడర్ని బలోపేతం చేయటానికి ఎట్టి సంబంధం లేదు. ఒక్క విషయం మీరు గమనించాలి. రాజకీయాలు నేను కొత్తగా అయినప్పటికీ పార్టీలో కలుపుకొని పోనప్పటికీ అని ఎవరైతే నా మీద గుడ్డగాల్సి వేస్తున్నారో, తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే సెంటిమెంట్ ఎన్నికలు మొన్న 2014లో జరిగాయో ఆ సెంటిమెంట్ ఎన్నికల్లో కూడా 10 జిల్లాల్లో తెలంగాణ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది. క్యాపబుల్ ఉన్న లీడర్ని అని నేను ప్రజల మన్నన పొందిన లీడర్ని ప్రత్యక్షంగా ప్రూవ్ చేసుకున్నాను. అంతకంటే ప్రూఫ్ ఏ నాయకుడు నాకు సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. ప్రజల మన్నన ఎట్లయితే ఖమ్మం జిల్లాలో పొందానో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులు అభిమానుల మన్నన కూడా అదే రకంగా పొంది తీరుతాను. దయచేసి మీరు గమనించాలి, అధికార పార్టీతో పొత్తుకు పోవాల్సిన పరిస్థితే ఉండి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టార్జితంగా గెలిపించుకున్న ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి అధికార పార్టీ